సున్నపు కుండలు గంగ జాతరలో భాగంగా 7వ నాటి సాయంత్రం సున్నపు కుండలను కడతారు. వీరిని పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మగా చెప్పబడతారు. ఈ సున్నపు కుండల వేషాన్ని కైకిల వంశస్థులు మాత్రమే వేస్తారు. ఇందులో ఇద్దరు పాల్గొంటారు. గంగమ్మ పాలిగాడిని సంహరించిన అనంతరము ఊరు ప్రజలు పాలిగాడి యొక్క సోదరులు అలాగే ఇతర పాలిగాళ్ళు వచ్చి దండయాత్ర చేసి వారిని ఏమన్నా చేస్తారని భయపడుతూ ఉంటారు. అప్పుడు పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మ తెల్లటి కుండలను తలపై ధరించి అందరికీ మేము మీకు ఉన్నాము, ఎటువంటి సమస్య వచ్చినా మేము చూసుకుంటామని ఇంటింటికి తిరిగి ధైర్యం చెబుతారు. తెల్లని కుండలు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నంగా చెప్పబడి ఉన్నాయి. అందుకు నిదర్శనంగా ఈనాటికి కూడా ఈ సున్నపు కుండల వేషం ప్రతి ఇల్లు తిరిగి పూజలు అందుకుంటూ ఉంటుంది. సాధారణంగానే కర్ణాల వీధిలోని కైకిలరెడ్డి ఇంటిలోని గంగమ్మ, పోతురాజు ముందు వీరిని అలంకరిస్తారు. పసుపు చీరలను వీరి నడుము భాగం వరకు కట్టి వీరికి ముఖానికి పసుపు పూసి బొట్టు పెట్టి వీరి చేతికి ఒక కుండని ఇచ్చి ఇంటి దగ్గర పూజ నిర్వహించిన అనంతరము వేషాలమ్మ ఆలయానికి బయలుదేరుతారు. ఇక వేషాలమ్మ ఆలయంలో ఈ కుండలను అమ్మవారి ముందు ఉంచి పూజలు నిర్వహించిన అనంతరము వీటిని వీరి తల భాగంలోనే వీరి ఉచ్చిలోని వెంట్రుకలను కొన్ని తీసి ఈ కుండకి చిన్న బొక్క పెట్టి అందులో దానిని పడిపోకుండా పెట్టి దానికి ఎదురు కర్రలు కట్టి పూలతో అలంకరణ చేసి వీటిని వీరి తలపై నిటారుగా నిలిచేటట్లుగా అలంకరణ చేస్తారు. ఇలా కుండలను తలపై కట్టిన తరువాత వేషాలమ్మకు పూజలు నిర్వహించి చాటు మండపం వద్ద ఉన్న పోతురాజు శిలకు ప్రదర్శన చేసి బేరి వీధిలోని బేరిశెట్టి ఇంటికి వచ్చి తొలి పూజలు స్వీకరిస్తారు. ఇందులో ఒకరిని తాళ్ళపాక పెద్ద గంగమ్మగాను, ఇంకొకరిని తాతయ్య గుంట చిన్న గంగమ్మగా చెప్పబడతారు. వీరు వెళ్ళే ప్రతి ఇంటిలోనూ భక్తులు ఈ కుండలలో డబ్బులు నింపుతూ ఉంటారు. ఈ కుండలను లక్ష్మీ రూపంగా భావిస్తారు. అసలు ఈ సున్నపు కుండల విశేషం గురించి తెలుసుకుందాము. వీరి చేతిలో దర్పణం అనే ఒక డమరుకం లాంటి ఆభరణం ఉంటుంది. ఈ దర్పణంలో చిన్నపిల్లల ముఖం చూపించడం వలన కిసురుపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉత్యేత్వాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకార కుశోజ్వల